ప్రపంచవ్యాప్తంగా అమెరికాను దెబ్బతీయడానికి ఒకప్పుడు రష్యా ప్రయత్నించింది. యుఎస్ఎస్ఆర్ అనే సిస్టమ్ ఉండేది. మనం అప్పట్లో ప్లాన్ చేసుకుని యుఎస్ఎస్ఆర్ని దెబ్బతీసి రష్యాగా మార్చాం. ఇప్పుడు చూస్తే అమెరికాకి ఆ ప్లేస్లో పోటీ వచ్చింది చైనా. ప్రపంచవ్యాప్తంగా చైనా ఇన్ఫ్లుయెన్స్ క్రమంగా పెంచుకుంటోంది. ఇతర దేశాలతో వాణిజ్య విధానాన్ని అంటే రోడ్లు వేసుకోవడం, సిల్క్ రోడ్ లాంటిది కావచ్చు, అలాగే షిప్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసుకుంటోంది. టోటల్గా ఆర్థికంగా ఇప్పటికే 2వ స్థానానికి వచ్చింది. తన ఇన్ఫ్లుయెన్స్ మనతో పోటీ పడుతుంది. ఇట్లాంటి దశలో మనం చైనాకి చెక్ పెట్టాలంటే భారత్ని ప్రోత్సహించాలి, భారత్ని ఎదిగేలా చూడాలి, భారత్కి సరైనటువంటి మద్దతు ఇవ్వాలి అంటూ ఇప్పుడు అమెరికా సాధారణంగా నాటో వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యం, యూరోపియన్ యూనియన్కి ఇచ్చేటటువంటి ప్రాధాన్యం తరహాలోనే జపాన్, ఇజ్రాయెల్, కొరియాలతో అమెరికా సంబంధాలు ఎట్లా ఉంటాయో, నాటోతో అమెరికా సంబంధాలు ఎట్లా ఉంటాయో అట్లాగా భారత్తో సంబంధాలు పెట్టుకోవాలి అంటూ రిపబ్లికన్ సెనేటర్ మార్కో రుబియో అమెరికాకు సంబంధించినటువంటి సభలో యుఎస్ కాంగ్రెస్లో ఒక కొత్త బిల్లు ప్రతిపాదించారు. మరి అక్కడ దాని మీద ఏం తీర్మానిస్తారో చూడాలి.